ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 14/9/2025 నుంచి 29/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మరి మిథున రాశిలో గురుడున్నాడు. రవి బుధులు మరి సింహరాశి నుండి కన్యా రాశికి వెళతారు. కుజుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా రాహువు కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో సంచారం. ఈ కుంభరాశి వారికి వార ప్రారంభం వారాంతం అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి. మరి పంచమంలో ఉన్నటువంటి గురుడు వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చంద్ర బలం వలన వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీలో క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలున్నా ఏమన్నా లెక్క చేయరు. మానసికమైన ఆందోళన పక్కన పెట్టి మీరు ముందుకు వెళ్ళాలి. ప్రతిదానికి భయమని కానీ ఇంకోటి కానీ ఏమి మీ మైండ్లోకి రాకూడదు. మీ మైండ్లోకి వచ్చేదల్లా కార్యసిద్ధి, తప్పనిసరిగా మనం పని చెయ్యాలి, పని తప్పనిసరిగా పూర్తి చేయాలనేటువంటి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో దృఢమైన నిశ్చయంతో మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉన్నది. శాటర్న్ ప్రభావం వల్ల, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం వల్ల కాస్త వెనకంజ వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి పక్కన పెట్టండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం సాధించండి. విద్యార్థులకి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు ఉంటాయి. వృత్తులు పరంగా ఉన్న వారికి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దానికి రుణ సదుపాయాలు, రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా సాధించగలుగుతారు. వ్యాపారాత్మకంగా కూడా మనం చూసినట్లయితే తప్పనిసరిగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి పనిని కూడా శ్రద్ధగా చెయ్యండి. ఇంకా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండాలి అంటే శనివారం నియమం పెట్టుకోండి. శనివారం నాడు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. శని భగవానుడికి నూనె పొయ్యండి, తైలాభిషేకం చెయ్యండి, శని స్తోత్రాన్ని పఠించండి. ఈ మరి ధనంజయ కృత శని స్తోత్రం అని ఇలా ఉంటాయి, ధర్మరాజు ఇటువంటివి కొన్ని శని స్తోత్రాలు ఉంటాయి. ఆ శని భగవానుడి యొక్క స్తోత్రాలని చెయ్యండి. రోజు కాకికి వాయసం, కాకికి ఆహారం పెట్టండి, చీమలకు పంచదార పెట్టండి. సత్ఫలితాలు మీరు పొందగలరు.